ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ చర్యలు మొదలుపెట్టింది. పహల్గామ్ దాడి గురించి అంతర్జాతీయంగా వివరించేందుకు కేంద్రం కమిటీలు ఏర్పాటు చేయనుంది. మరోవైపు IMF నిధుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఉపయోగిస్తోందని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎయిర్ ఆర్మీ బేస్లను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శిస్తున్నారు. గుజరాత్లోని భుజ్లో వైమానిక దళ సైనికులతో రాజ్నాథ్ సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో సైనికుల సాహసాలను కొనియాడారు. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లో తుడిచిపెట్టేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇంకా మిగిలే ఉందని తెలిపారు. ప్రస్తుతం పాక్ చర్యలను భారత్ పరిశీలిస్తుందని, తేడా వస్తే మరింత కఠినంగా ఉంటాయని రాజ్నాథ్ హెచ్చరించారు. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब सही समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे. ఇక IMF నుంచి పాకిస్తాన్ కు వచ్చిన నిధులను ఎక్కువ భాగంగా ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు మళ్లించారని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కు 14 కోట్లు ఇస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిందని తెలిపారు. అప్పు చేసి మరి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందన్నారు. IMF पाकिस्तान को अपनी $1 बिलियन की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से IMF परहेज करे. भारत नहीं चाहता जो फंडिंग हम IMF को करते हैं वह डायरेक्ट या इनडायरेक्ट किसी भी तरीके से पाकिस्तान या किसी भी देश में टेरर इंफ्रास्ट्रक्चर को बनाने में वह इस्तेमाल की जाए. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయడానికి విదేశాలకు భారత ప్రతినిధుల బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ప్రతినిధి బృందంలో 5 నుంచి 6 ఎంపీలు, ఒక విదేశాంగ శాఖ అధికారి, ప్రభుత్వం ప్రతినిధి ఉండనున్నారు. మొత్తం 8 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో పలు దేశాలకు వెళ్లనున్నారు. ఇక రక్షణ రంగానికి బడ్జెట్ ను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కేటాయించిన దానికంటే అదనంగా 50,000 కోట్లు ఇచ్చేలా ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగేష్ దేవదా సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాదులను అంతం చేశారని, అందుకు భారత సైన్యం, ప్రజలు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కాలంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. అయితే జగేష్ దేవదా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. तब तक चैन की सांस नहीं लेंगे और यशस्वी प्रधानमंत्री जी को हम धन्यवाद देना चाहेंगे. और पूरा देश की वो सेना, वो सैनिक उनके चरणों में नतमस्तक है. उनके चरणों में पूरा देश नतमस्तक है. उन्होंने जो जवाब दिया है उसकी जितनी सराहना की जाए, जितना कहा जाए, एक बार उनके लिए जोरदार ताली बजा करते हैं. ఇక జమ్మూ కశ్మీర్ లో ముష్కరుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. 48 గంటల వ్యవధిలో 6 ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ముష్కరుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చిన 600కు పైగా డ్రోన్లను ఎయిర్పోర్ట్స్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కూల్చివేసినట్లు సమాచారం. हमारे जवानों ने और हमारे अफसरों ने कंधे से कंधा मिला के इन ऑपरेशंस को अंजाम दिया है. सरसरी तौर पे ये 2 ऑपरेशंस, एक केलर के इलाके में जो कि शोपियां में आता है वहां हुआ, और दूसरा जो कि कल जो था त्राल के इलाके में हुआ. इन दोनों ऑपरेशंस में 6 टेररिस्ट को न्यूट्रलाइज किया गया. జైషే మహ్మద్ కు అనుబంధ సంస్థగా ఉన్న TRF ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా UN సెక్యూరిటీ కౌన్సిల్ తో పాటు ఆంక్షల కమిటీకి TRF ఉగ్రవాదులకు సంబంధించిన ఆధారాలను భారత్ అందించింది. మరోవైపు పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడంతో బాయ్కాట్ టర్కీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో టర్కీకి చెందిన బంగారం దిగుమతి, అమ్మకం,
ప్రదర్శనను బహిష్కరించాలని లక్నో వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. तुर्की मुर्दाबाद तुर्की मुर्दाबाद तुर्की मुर्दाबाद ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత జలాల్లోకి పాకిస్తాన్ గూఢచారి నౌకా దాయాంగ్ ఈ హవో కదలికలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడంతో పాకిస్తాన్ కు భయం మొదలైంది. ఇదిలా ఉంటే భారత్, చైనా మధ్య చిచ్చు పెట్టేందుకు పశ్చిమాసియా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్ లావ్రోవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే పశ్చిమాసియా దేశాలు ఆగ్నేయ ఆసియా దేశాలపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.